1 year బ్యాక్ ప్రోస్టేట్ ప్రాబ్లం వచ్చింది. చెక్ చేస్తే క్యాన్సర్ అని చెప్పినారు. ఆపరేషన్ చేయించిన తర్వాత కీమోథెరపీ చేయించిన తర్వాత లెగ్స్ వీక్ అయినాయి. ఈ నీ పెయిన్ స్టార్ట్ అయింది. ఒకసారి అనుకోకుండా మీ వీడియో చూసిన, ప్రేమ గారి వీడియో చూస్తే అక్కడ సింధమ్మ గారిది వీడియో వచ్చింది. మీ బాడీకి ఏదైతే మీరు ఇవ్వాలో అవన్నీ ప్రాపర్గా ఇవ్వండి. దాన్ని అక్కడ ఎలా తీసుకెళ్లాలో ఇట్స్ అవర్ డ్యూటీ. చిన్న ఎక్సర్సైజ్, లిటిల్ బిట్ ఆఫ్ వాకింగ్, పద్ధతిగా చేయటం ఒకటి అలవాటు చేసామనుకోండి, అగైన్ ఇట్ విల్ రీగైన్. నార్మల్గా కూడా క్యాన్సర్ సెల్స్ అన్ని బాడీస్లో ఉంటాయి. ఇమ్యూనిటీ తగ్గింది అనుకోండి, వాటి వీర విహారం బయలుదేరుతుంది. అందుకని ఇమ్యూనిటీ తగ్గకుండా చూసుకుంటే యు ఆర్ ద బెస్ట్. కీమోథెరపీ చేసేసిన తర్వాత ఇంకా నేను ఫ్రీ అనుకునేసిన. ఆడేమన్నా సిమ్టమ్ ఉంటే మళ్ళీ కీమోథెరపీ చేయాలంట. ఆడుండే సెల్ అన్నింటినీ చంపేస్తాడంట. నేను కేర్ కూడా చేయలేదు. సెల్స్ ఉన్నాయో లేదో ఐ డోంట్ కేర్. నేను ఇప్పుడు మామూలు ఆర్డినరీ పర్సన్గానే ఉండాలి. ఈయనలాగా ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో హీలింగ్ విల్ బి వెరీ ఫాస్ట్. తినే పద్ధతి దగ్గర నుంచి మనకి పెద్దవాళ్ళు అలవాటు చేస్తారుగా, అలాంటి పద్ధతిలో ఉంటే రోగం రాదండి. ఒకవేళ వచ్చినా దానంతట అది నయం చేసుకుంటుంది. ఎందుకంటే ఒక భయం చుట్టుకునేది నాకు. మేడం ఇంటర్వ్యూ దొరకకుండానే మేడంతో కలిసి మాట్లాడకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని. నేను కేవలం చూడాలి అంతే. ఆమె చల్లని చూపు పడితే కూడా మా ఇంట్లో వాళ్ళకు సెట్ అయిపోతుంది మిగిలింది. షీ కెన్ పెనట్రేట్ హర్ వ్యూ ఇన్ టు అవర్ బాడీ.